ఇక్కడ బర్కత్పురాలో ఇప్పుడే రోడ్డు ఇక్కడ బర్కత్పురాలో ఇప్పుడే రోడ్డు ప్రమాదం జరిగిందండి. ఇక్కడ విశేషాలు అందించడానికి తన కళ్ళతో చూసిన ఈశ్వర్ గారు రెడీలో ఉన్నారు. తను ఏ విధంగా ఈ రోడ్డు ప్రమాదంపై తను ఏ విధంగా స్పందిస్తున్నాడో మనం అతన్ని నోటి ద్వారా విందాం. చెప్పండి చెప్పండి ఈశ్వర్ గారు, మీరు ఈ రోడ్డు ప్రమాదం ఏ విధంగా జరిగిందంటారు? అంటే దేని కారణం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింటారు? బస్సు కారణమా, రోడ్డు కారణమా, లేకపోతే ఆ డ్రైవర్ కారణమా? ఏ విధంగా స్పందిస్తారో మీ ఒపీనియన్ చెప్పండి. మొత్తం బైక్ డ్రైవర్ చాలా వేగంగా రావడం వల్ల మొత్తం ప్రమాదం ఇలా సంభవించిందండి. అతను బైక్లో అదుపు తప్పి వేగం ఓవర్టేక్ చేయడం వల్ల అదుపు తప్పి కింద పడిపోయాడని నేను భావిస్తున్నానండి. ఓకే అండి, మొత్తం కారణం బైకర్దే అని అంటున్నారు ఈశ్వర్ గారు. అయితే మీరు అంబులెన్స్కి ఏమైనా కాల్ చేసిరా? అంటే మీరు కానీ లేదా మీ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా చేసినట్టు మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? చేశామండి. 108కి ఫోన్ చేసి 10 నిమిషాలు అయిపోయిందండి, ఇంకా రాలేదని మేము చెప్తున్నామండి. ఇక అంబులెన్స్ రాకపోవడానికి కారణం ఇప్పుడు ఆయన బతికొచ్చు, చనిపోవచ్చు. అంబులెన్స్ ఇంకా రాకపోవడానికి అంబులెన్స్ ఇంకా రాలేదంటే దీనికి మీరు చర్యలు ఏ విధంగా చెప్పాలి? మీ స్పందన ఏంటి అంబులెన్స్ పైన? అంబులెన్స్ వాళ్ళు చాలా ఇది చేస్తున్నారా, నెగ్లెక్ట్ చేస్తున్నారు, అసలు రావడం లేదు పిలిచిన సమయానికి అని నేను భావిస్తున్నానండి. వీళ్ళకు చాలా కఠినమైన చర్యలు విధించాలని నేను కోరుకుంటున్నానండి. అంటే ఇక్కడ ప్రజలను వీళ్ళని మనం అడిగినట్లు అయితే వీళ్ళు స్పందిస్తున్న సమాచారాన్ని బట్టి అంబులెన్స్ వాళ్ళ బాధ్యత రహిత ప్రవర్తనగానే ఇలాంటి రోడ్డు ప్రమాదాలలో చాలామంది మరణిస్తున్నట్టు మనకి అర్థమవుతుందండి. సో అంబులెన్స్ రాకపోవడానికి కారణాలు ఏంటో ప్రజల్ని అడిగి తెలుసుకుందామండి. అంబులెన్స్ రాకపోవడానికి కారణాలు ఏమో చెప్తారా ఈసారి? అంబులెన్స్ రాకపోవడానికి కారణం ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే ఒకడు రాంగ్గా కాల్ చేసి 108కి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందని చెప్పడం వల్ల వాళ్ళు మిస్ ఇదైపోయి తప్పుగా మళ్ళీ వచ్చి చూస్తే ఒక యాక్సిడెంట్ జరగకపోవడం వల్ల వీళ్ళు ప్రతి యాక్సిడెంట్ కూడా ఇది కాలేదనుకొని వాళ్ళు మిస్ అప్రాప్రియేట్ అయిపోయి రాలేదండి. ఒకటి ఫేక్ కాల్స్ వలన అంబులెన్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. అది కాక ఇంకొక రీజన్ ఏంటో మళ్ళీ అడిగి తెలుసుకున్నాం ఈశ్వర్ గారు చెప్పండి. ఇంకో రీజన్ ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా అంబులెన్స్ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదని మేము విన్నామండి. వాళ్ళకు నిధులు కొరత ఉండడం వల్ల కూడా రావట్లేదని మేము భావిస్తున్నామండి. సో అవునండి, అవును. ఈ విధంగా అంబులెన్స్ పట్ల పేషెంట్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాం, స్పందన తెలుసుకున్నాం. అతనికి యాక్సిడెంట్ అయ్యి 10 మినిట్స్ అయింది, ఆయన ట్రీట్మెంట్ కోసం ఇంకా ఇక్కడ ఎవరు రాలేరు. సో ఆ పేషెంట్ పట్ల స్పందన ఏంటో మనం తెలుసుకున్నాం. పేషెంట్ మీ పేరు చెప్తారా అండి? మా పేరు రాజు అండి. మీకు యాక్సిడెంట్ ఎప్పుడు అయింది కదండి? మేము యాక్సిడెంట్ అయ్యి 10-15 నిమిషాలు అయిపోయిందండి, కానీ ఎవ్వరూ రాలేదు. నాకు చాలా బ్లడ్ పోతుంది, అందువల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. నాకు 10 నిమిషాలు అయితే కోమాలోకి వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. పేషెంట్ గాయపడిన కారణంగా పేషెంట్ మాట్లాడలేకపోతున్నాడు. గాయపడిన బాధితుడు మాట్లాడలేకపోతున్నాడు. మరొకసారి ఈశ్వర్ గారిని అడిగి తెలుసుకున్నాం ఇది ఏ విధంగా అయిందో. అసలు యాక్చువల్లీ దీనికి మెయిన్ రీజన్ అదేనా, ఆయన మళ్ళీ వేరే చుట్టుపక్కల వారు ఇంకా ఏదైనా సమాచారం అందిస్తారా తెలుసుకుందాం. ఈశ్వర్ గారిని అడిగి తెలుసుకుందామని. ఈశ్వర్ గారు చెప్పండి, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కదండి, దీనికి బైకర్ కారణం అని చెప్పారు మీరు. అది అతను అంటున్నాడు బైకర్ కారణం కాదు, అంత రోడ్డు ప్రాబ్లం, దానివల్ల నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాను, బైక్ స్కిడ్ అవుతుంది, రోడ్డు పైన సరిగ్గా అన్ని పొచ్చులుగా లేచి ఉంది, రోడ్డు కూడా బాగాలేదు అంటున్నారు. మీరు ఏ విధంగా? ఇందులో ఎవరి కారణాలు ఏంటున్నా కానీ డ్రైవర్ చాతుర్యత ప్రదర్శించి సడన్గా బ్రేక్ వేయడం వల్ల కలిసి వచ్చిందండి. అతను కరెక్ట్ ముందర ఆగిపోయింది. ఇందులో మెయిన్గా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే దీనికి బస్సుకు ఉన్నవి ఎంఆర్ఎఫ్ టైర్లు అండి, అందువల్ల కరెక్ట్ సడన్ బ్రేక్ వేయడం వల్ల అయిపోయిందండి. మేము భావిస్తున్నామండి, మేము చూసాం మాలిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. మీరు చెప్పిన విధంగా ఎంఆర్ఎఫ్ టైర్సే ఉన్నాయండి, నేను కూడా చూశాను. ఎంఆర్ఎఫ్ టైర్స్ చాలా స్టాండర్డ్, మీరు కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ వాడండి అందరూ, పర్వాలేదు. అయితే ఈశ్వర్ గారు, ఇవి చూసినట్టయితే ఈ టైర్లు పాత టైర్ లాగా అనిపిస్తున్నాయి. అయినా మీరు అన్న విధంగా ఎంఆర్ఎఫ్ టైర్లే ఉన్నాయి, కాకపోతే ఇవి పాత టైర్లా కనపడుతున్నాయి. ఇవి టైర్ల కారణంగానే ఆగిందంటారా, లేకపోతే డ్రైవర్ యొక్క చాతుర్యాలతో ఆగిందని భావిస్తున్నారా మీరు? ముఖ్యంగా చెప్పాల్సిందంటే రెడ్డి గారు డ్రైవర్ చాతుర్యత అని ఒకటే కాదంటే ఎంఆర్ఎఫ్ టైర్లు పాతవైనా చాలా గట్టిగా ఉన్నాయండి, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ వేయగానే అయిపోతాయని అండి. అందువల్ల ఎంఆర్ఎఫ్ టైర్ యూజ్ చేయడం వల్ల అందరికీ లాభసాటిగా అని మేము భావిస్తున్నామండి. ఓకే అండి, ఎంఆర్ఎఫ్ టైర్లు అందరూ వాడితే అందరూ యాక్సిడెంట్ల నుంచి బచాయిస్తే మనకు కూడా లాభదాయకంగా ఉంటుందండి. సో రామ్దేవ్ బాబా గారు, ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందండి. ఓవర్ టు స్టూడియో, నిత్యానంద స్వామి విత్ రంజిత. కెమెరామ్యాన్ రంజితతో నిత్యానంద స్వామి, TV5.